పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ యొక్క పోరుకు సంబంధించి మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి దిలీప్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అండ్ ప్రెస్ క్లబ్ నుంచి మా ప్రతినిధి సుస్మిత లైవ్లో ఉన్నారు. ముందుగా దిలీప్ వద్దకు వెళ్దాం. ఇప్పుడు చూసినట్లయితే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ నేతృత్వంలో ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమయ్యారు. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రోగ్రాంలో ఉండడం వల్ల బాధ్యతాయుతమైన ఏ మంత్రి వచ్చినా చర్చకు సిద్ధమంటూ ఇప్పుడు ప్రెస్ క్లబ్ వద్ద ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరి కాంగ్రెస్ ఎలా స్వీకరిస్తుంది యొక్క సవాలుకి సంబంధించి బీఆర్ఎస్ భవన్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సిద్ధు చూసుకోవచ్చు, అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రతి సవాళ్ళ నడుమ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే ప్రెస్ క్లబ్కి బయలుదేరారు. సో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో పాటు కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున కాన్వాయ్గా బయలుదేరారు. సో సీఎం రేవంత్ రెడ్డి విసినటువంటి సవాల్ను స్వీకరించి 72 గంటలు నడుస్తూ ఉంది. సో మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయాన్ని ఇచ్చామంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతుల సంక్షేమం కోసం చేసామంటే మేము చేసామంటూ కూడా ఇటు రెండు పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడింది బీఆర్ఎస్ అని ఇటు కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా రైతులకు రైతు బంధు ఇవ్వడంతో పాటు రైతులకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి రైతులకు రైతు భూమా కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. అలాగే రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము, బోనస్లు ఇచ్చామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. అలాగే కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది, కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేశామంటూ. సో రైతుల సంక్షేమం కోసం మేమే పాటుపడ్డాము, గత బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసింది ఏమీ లేదు అంటూ సో ఎక్కడికైనా చర్చకు సిద్ధమంటూ ఇటు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో సో ఎక్కడైనా అటు కొండారెడ్డి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా, లేదంటే సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనైనా, లేదంటే కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలోనైనా, లేదంటే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో ఎక్కడైనా సరే మేము చర్చకు సిద్ధమంటూ కూడా ఇటు కేటీఆర్ సవాళ్ళు వేశారు. సో మేమే ప్రెస్ క్లబ్ని ఎక్కడ కాదు, మీరు సమయాన్ని కానీ ప్లేస్ని కానీ కేటాయించకపోతే మేమే సమయం ప్లేస్ని కూడా కేటాయిస్తామంటూ కూడా ఇవాళ 11 నుంచి 12 గంటల ప్రాంతంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమంటూ కూడా ఇటు కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాలు విసారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఓట్లు అటు పార్లమెంటు ఎన్నికల సమయంలోనే రైతు భరోసా రైతులకు వేశారు. అలాగే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతులకు రైతు భరోసా వేశారంటూ కూడా ఇటు కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో, అలాగే ఇటు కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు చాలామంది ఉన్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి చర్చకు రాకపోతే సో రేవంత్ రెడ్డి తరఫున ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినా సరే, సో వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే, మంత్రులు ఎవరైనా సరే సో చర్చకు రావచ్చు, ఎవరితోనైనా నేను చర్చించడానికి సిద్ధమంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రెస్ క్లబ్లో కాకపోయినా సరే ఇటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి సో అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చకు సిద్ధమంటున్నారు. కాకపోతే మైక్ కట్ చేయదని కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చేరుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోర్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో మరి ఇవాళ కాకపోయినా మరో సమయాన్ని కూడా అటు మంత్రులు అయినా లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే మరో సమయాన్ని ప్లేస్ని చెప్పినా సరే మేము చర్చకు సిద్ధమంటూ కూడా ఇటు సవాళ్ళు విసురుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిద్ధు. ఓకే దిలీప్, తెలంగాణ భవన్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఎప్పటికప్పుడు మీరు బియాండ్ ద లైన్ అండ్ ప్రెస్ క్లబ్ వద్ద తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్కి బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి ఇప్పటికే చేరుకున్నాయి. మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ క్లబ్కి రాబోతున్నారు. అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? కాంగ్రెస్ నుంచి ఏమైనా సమాచారం ఉందా? ఎవరైనా మంత్రి అక్కడికి వచ్చే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి సుస్మిత?
సిద్ధేశ్వరి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రెస్ క్లబ్కి బీఆర్ఎస్ నాయకులంతా కూడా చేరుకున్నారు. అయితే ప్రతి సవాలు మధ్య కూడా చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు ఇక్కడికి ఇప్పటి వరకు రాలేదని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని కేటీఆర్ కూడా మరికొద్ది క్షణాలు ఇక్కడికి రాబోతున్నారు. సో పూర్తిగా కూడా అందరూ బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనం శివాల్ని స్వీకరించాము, గంట పాటు కూడా ఇక్కడ ఉంటాము, ఎప్పుడైనా మీరు రావచ్చు, పూర్తిగా చర్చించేందుకు సిద్ధం ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం దాదా శ్రవణ్ గారు ఉన్నారు. సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో సవాల్ని యాక్సెప్ట్ చేశారు. సవాలు ప్రతి సవాల్ మధ్య కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. సో మొత్తంగా ఏంటి సార్? అమ్మ రేవంత్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పని, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పని, పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఇట్లా రకరకాలైనటువంటి ఒక వాగ్దానాలు చేసి ఆయన అధికారంలోకి ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. రైతు రుణమాఫీ దాదాపు 50 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులై ఉంటే వాళ్లకు రుణమాఫీ చేయకుండా మోసం చేసినాడు. తర్వాత రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పని 12,000కే కుదించి అది కూడా 4 సీజన్లు ఎగ్గొట్టినాడు. ఇవాళ కల్తీ విత్తనాలకు సమస్య ఉన్నది, మంచినీటి సమస్య ఉన్నది, సాగునీరు సమస్య ఉన్నది, కరెంటు సమస్య ఉన్నది, రైతు బీమా సమస్య ఉంది. అనేక సమస్యలతో ఇవాళ రైతులు సతమతమవుతూ ఉంటే రైతులకు ఏదో నేను చేసినా చర్చకు సిద్ధం అన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కేటీఆర్ గారు ఒప్పుకొని ఆ చర్చకు వచ్చినారు. కాబట్టి చర్చకు రావాలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. ఎవరైనా వచ్చారు అసలు? మిగతా పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారు? అమ్మా కాంగ్రెస్ పార్టీ వర్గాన్ని ఇంకెవరైనా వచ్చారు, మాట్లాడారా? ఎవరు రాలేదమ్మా, రేవంత్ రెడ్డి గారే రావాలా. కదా మొత్తంగా ఇప్పుడైతే కేటీఆర్ అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు రైతు సమస్యల గురించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా చర్చిస్తాము. రైతు బంధు కానీ రైతుల సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి ఇప్పటి వరకు ఏవి అయితే రాలేదో సో దాని అంతటి కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాలి, లేకపోతే సీఎం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా మంత్రులు కానీ ఇంకెవరైనా నాయకులు వచ్చినప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే సో పూర్తి కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు కూడా చర్చకు సిద్ధం ఉండేందుకు కూడా ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే బీఆర్ఎస్ నాయకుల మద్దతుతో ఇక్కడ పూర్తిగా కేటీఆర్ని కూడా లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో కౌశిక్ రెడ్డి కానీ అలాగే పూర్తిగా కూడా బీఆర్ఎస్ నాయకులకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. గంట పాటు దాదాపు 11 నుంచి 12 గంటల ప్రాంతం వరకు కూడా మేము ఇక్కడ ఉంటాము. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు వచ్చినా కూడా మేము దాన్ని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పూర్తిగా కూడా బీఆర్ఎస్ నాయకుల సంఖ్య కూడా ఎక్కువ అవ్వడం కారణంగా కూడా పోలీసు బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. సో లోపల మనం చూస్తున్నాము. సో ప్రెస్ క్లబ్లో కూడా ఒక వేదికనైతే ఏర్పాటు చేశారు. ఆ వేదికకు సంబంధించి కూడా ఇక్కడ ఎవరైనా రావచ్చు. ఆ రైతు సమస్యలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఏదైతే ఊరు ఉందో ఆ ఊరికి సంబంధించి కానీ కేసీఆర్కి సంబంధించిన ఊరికి ఈ 3 ప్రాంతాల గురించి ఏ సమస్య గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. సిద్ధు, మనం చూస్తున్నాం కేటీఆర్ ప్రెస్ క్లబ్ లోపలికి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఏమన్నా ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం ఉందా? ఇంకా మరికొద్దిసేపు వెయిట్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చి మాట్లాడతారా? చర్చకు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది సుస్మిత? ఇప్పటి వరకు కూడా చూసుకుంటే బీఆర్ఎస్ నాయకుల వరకు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా కూడా ఎవరు వచ్చినప్పటికీ కూడా మేము సిద్ధమే. మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చినప్పటికీ కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. సో మన సబితా ఇంద్రారెడ్డి కానీ ప్రతి ఒక్కరు, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కూడా పూర్తిగా బీఆర్ఎస్ నాయకులతో కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో గంట పాటు సమయం ఇచ్చాము. ఒకవేళ ఈ రోజు కాకపోతే మరొక రోజైనా మేము టైం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. సో ఏ విషయం ఇది చెప్పడానికి మేము సవాల్ని స్వీకరించాము. సో వచ్చి కూడా దాని గురించి చర్చించాలని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. సిద్ధు.